అనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాలం అనేటటువంటిది ఆగేది కాదు. ఇంకా మరి 2 దినాల్లో ఈ 2024 సంవత్సరం అనేటటువంటిది గతించిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది చివరి ఆదివారం ఈ సంవత్సరంలో. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయమ్మా అని? సంవత్సరానికి 52 ఆదివారాలు గడిచాయి. ఇది 52వ ఆదివారం. ఒక్కొక్క దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు కదా. మరి సంవత్సరానికి ఎన్ని గంటలు? ఇప్పుడు గడిచినటువంటి కాలంలో ఎన్ని దినాలంటే 361 దినాలు. ఇంకా 3 దినాలు ఉంది మనకి. ఈ 361 దినాలు. ఎన్ని గంటలు అంటే 8,688 గంటలు గడిచాయి. ఎంత ఆశ్చర్యం కదా. మరి నిమిషాల్లో చూసుకుంటే 5 లక్షల మరి చిల్లర కొన్ని నిమిషాలు గడిచాయి. అలాగే సెకండ్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 3 కోట్ల సెకండ్స్ గడిచిపోయినాయి. ఇంత సమయాన్ని దేవుడు ఇచ్చాడు కదా. మనం ఏదైనా పని ఉన్నదంటే నాకు ఒక సెకండ్ టైం ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను అంటారు. ఒక్క సెకండ్ ఆగండి అంటాం. ఒక్క సెకండ్కే అంత విలువ. మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మా దేవుడు అనుగ్రహించినటువంటి కోట్ల సెకండ్స్ ఎంత ఆశీర్వాదకరం కదా. అంత సమయంలో మనం ఎంత చేయగలుగుతాం కదా. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలం. ఆయన యొక్క కృప ద్వారానే మనం ఈనాటి వరకు మనం ఈ స్థలంలో ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో మనం లేయంగానే మనం కొన్ని విషయాలను గమనిస్తూ ఉంటుంటాం. అది మనసుకు తగులుతుందో లేదో కానీ జరిగేటటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు పడక నుండి లేయడమే ఒక గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పడక నుండి లేయడమే ఒక గొప్ప కార్యం కదా. ఒకవేళ ఎంతోమంది ఆ నిద్రలోనే మరి ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మనం లేయడంతోనే మనకు ఒక నూతనమైనటువంటి దినము దేవుడు మనకు గ్రాంట్ చేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆయుష్ను పెరిగినటువంటి ఆ సంగతిని బట్టి ప్రభువుకు మనము వందనాలు చెల్లించాలి. అంతేకాదు, మనము లేయడంతోనే అనేకమైనటువంటి పనులు మనము సొంతగా చేసుకుంటాము. అలాగనే ప్రపంచంలో కనబడేటటువంటి చైతన్య ప్రపంచాన్ని మనం చూస్తుంటుంటాం. కదిలేటటువంటి ప్రపంచాన్ని మనం చూస్తుంటుంటాం. పశువులు కదులుతూ ఉంటుంటాయి, పక్షులు కదులుతూ ఉంటాయి, చెట్లు కదులుతూ ఉంటాయి, మోటార్ సైకిల్స్ పోతూ ఉంటాయి, కార్లు, బోటలు ఇవన్నీ కూడా కదలికను కలిగి ఉంటాయి. కాబట్టే సంవత్సరం కూడా కదిలిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క కదిలేటటువంటి దానికి మరి ఒక కులమానం ఉండాలి కదా. కదులుతున్నటువంటి దానికి కులమానం లేకపోయినట్లయితే అది భ్రష్టమైపోతుంది, నాశనం అయిపోతుంది. కనుక నిర్ణీత సమయంలో కదిలేటటువంటి విషయాలను కూడా దేవుడు మరి ఏర్పాటు చేశాడు. ఆదికాండంలో 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, దయచేసి ఒక అమ్మ చెప్పండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని అది సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించినటువంటిదై ఉండునట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు? మనకు కాలం అవసరం కదా. ఏ కాలంలో మనం ఏమి చేయాలనో మనకు తెలియాలి కదా. అందుకని ఒక సూచనగా ఆకాశ విశాలంలో ఈ జ్యోతులను ఉంచినట్టుగా మనం గమనిస్తాం. మొట్టమొదటిగా ఆకాశ జ్యోతులను ఎందుకు ఆయన చేశాడంటే, వెలుగును, చీకటిని వేరుపరచడానికి చేశాడు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ వెలుగు ఎవరు అంటే, 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనంలో మనము ఒక మాటను గమనించగలం. అదేంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ చీకటిలో, అంధకారంలో, ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే,
భూలోకమంతా నిర్మాణంగా ఏమంటారు అది ఏ విధమైనటువంటి నిర్మాణము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ఏంటిదంటే చీకటి, భయంకరమైనటువంటి చీకటి, అగాధ జలములు, దానిపైన మరి దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నట్టుగా మనం చూస్తాం. కనుక దేవుడు ఈ చీకటిని భరించలేనటువంటి పరిస్థితిని కలిగి ఉండటం వల్ల, చీకటి అనేటటువంటిది ఏ విధమైనటువంటి ఉపయోగంలో లేదు గనుక, అది నష్టాన్ని కలిగించేది గనుక, మరి దేవుడు మొట్టమొదటిగా చేసింది, ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు గనుక ఆయన సృష్టించినటువంటి మొట్టమొదటిది ఏంటంటే వెలుగు. కనుక వెలుగు కలుగును గాక అని ఆ దేవుడు ఆజ్ఞాపించగా వెలుగు అయింది. అందుచేత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనము ధ్యానించవలసి ఉన్నది. వెలుగు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయనే వెలుగై ఉన్నాడు గనుక, ఆయన సృష్టించబోయేటటువంటి సమస్త సృష్టి కూడా వెలుగులో మరి అభివృద్ధి చెందాలి గనుక, నడవాలి గనుక, ఆ వెలుగే సమస్తము గనుక ఆ ప్రభు మొట్టమొదట వెలుగును చేసి ఉన్నాడు. ఆ వెలుగు ఎట్టిదై ఉండవలనో మొదటి అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. చీకటిని వెలుగును సపరేట్ చేసేటటువంటిది అయి ఉంటుంది, దానిని ప్రత్యేకపరచవలసినటువంటిది అయి ఉంటున్నది. కనుక ఆ వెలుగు మరి ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో అది గడుస్తూ ఉండాలి. ఆ చీకటి ఎప్పటికీ ఉండకుండా వెలుగు కూడా ఉండాలి. మరి ఆ వెలుగు ఆ యొక్క నిర్ణీతమైనటువంటి స్థితిలో నడవలసి ఉంది కనుక దేవుడు రాత్రిని, చీకటిని, పగలును ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. పగటిని, రాత్రిని మరి కలుగ చేయడానికి సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? పగటిని ఏలడానికి కూడా ఒక చక్కని అయినటువంటి వెలుగు ఉండాలని సూర్యుడిని, రాత్రిని ఏలడానికి మరి చంద్రుణ్ణి, నక్షత్రాలను, అనేక మరి గోళాలను దేవుడు సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కాలానుక్రమంగా ఒక నిర్ణీతమైనటువంటి పదంలో నడుస్తున్నట్టుగా మనం గమనించగలుగుతాం. అదేంటంటే 3 రకాలైనటువంటి నడకలు ఉన్నాయి. అదేంటంటే నిశ్చితమైనటువంటి మార్గంలో పయనించేటటువంటిది, నిశ్చితమైనటువంటి మార్గంలో పయనించేటటువంటిది. అదేంటంటే సూర్యుడు, మిగతా గోళాలు కూడా, అవన్నీ కూడా నిశ్చితమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటటువంటివి. ఒక రౌండ్ ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు తిరగాలనో సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా తన యొక్క పరిధిలో తానున్నటువంటి వాటి యొక్క స్పేస్లో ఉన్నటువంటి వాటి యొక్క పరిధిలోనే తిరుగుతూ ఉంటుంటాడు సూర్యుడు. అలాగే చంద్రుడు కూడా మనకు, అందుచేతనే ఇవన్నీ కూడా చంద్రకళలు అవి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. రాత్రి పగళ్ళు కూడా ఏర్పడుతుంది. అది ఒక నిశ్చితమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి అట్లాంటివి ఏర్పడుతుంది. అలాగే అనిశ్చితమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటటువంటివి ఉంటాయి. అది ఏంటిదంటే గాలి. దానికి ఒక పరిధి లేదు, దానికి ఒక దిక్కు లేదు, ఎటంటే అటు తిరిగేటటువంటి అవకాశం ఉంది. దాని యొక్క గమనము ఆ రీతిగా ఉంటుంది. అందుచేతనే ఇంకొక విషయం ఏంటంటే, నిశ్చితమైనటువంటి మార్గంలో నడిచేటటువంటివి వేరేగా ఉంటాయి, అనిశ్చితమైనటువంటి మార్గంలో నడిచేటటువంటివి వేరేగా ఉంటుంది. కానీ రుజు మార్గంలో ప్రయాణం చేసేది ఒక వెలుగు మాత్రమే. మనం చిన్నప్పటి నుండి కూడా మనం చదువుకుంటాము. ఒక క్యాండిల్ వెలిగించి అట్టలు పెట్టి వాటికి రంధ్రం చేసి సరి అయినటువంటి సరళ రేఖలు రంధ్రాలు చేసి దాన్ని చూస్తే ఆ వెలుగు ఆ రుజు మార్గంలో నడుస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. రుజు మార్గంలో నడిచేటటువంటిది ఏంటమ్మా? వెలుగు ఒకటే. ఎందుకంటే దానికి వంకర మార్గం లేదు, పోయే అవకాశం లేదు. అందుచేతనే వెలుగు ప్రధానమైనటువంటిది. ఆ వెలుగు దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుడు మొట్టమొదట వెలుగును సృష్టించాడు. ఈ యొక్క నడకలో మనము గత కాలమంతా మనం గమనించినట్లయితే మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం అనుభవించి ఉన్నాం. ఈ అనుభవాన్ని మనం ఒకసారి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. 2024వ సంవత్సరంలో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడో ఒకసారి ఆలోచించుకుందాం. ఎన్నెన్ని బాధల నుండి, బలహీనతల నుండి ప్రభు మనల్ని లేవనెత్తాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎగ్జామినేషన్స్లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ మరి వాళ్ళు ఎంత కష్టపడి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వారికి కలిగినటువంటి ఫలితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది భక్తులు మరి అన్ని 52 వారాలు, ఇది 52వ వారం ఈ సంవత్సరంలో ఎంతమంది భక్తులు మరి బోధించారో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారో అవన్నీ కూడా మనం అనుభవించున్నాం.
అలాగే మనకు ఎన్ని శోధనలు కలిగాయో అవన్నీ కూడా మనం అనుభవించాం. మంచి చెడు అనేకములు మన యొక్క జీవితంలో కలిగి ఉన్నాయి. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదమే ప్రతిదీ కూడా మన యొక్క జీవితాన్ని సరిచేయడానికే మనం అనుభవించి ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకం అనేటటువంటిది అంటే కాలం అనేటటువంటిది ఆగేటటువంటిది కాదు. ఎవరికి కూడా ఆ శక్తి లేదు, ఆపేటటువంటి శక్తి లేదు. దేవుని యొక్క సృష్టి అటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. కానీ మనం బైబిల్లో చూస్తే కనుక ఒకే ఒక్కడు మరి కాలాన్ని ఆపగలిగాడు. అది దేవునికి ప్రార్థించటం ద్వారా అది సాధ్యమైంది. ఎవరో జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఎవరైనా ఒక మనిషి ఆపినాడు? పాస్టర్ గారు చెప్పొద్దు దయచేసి. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒకరు కాలాన్ని ఆపినారు. ఎవరమ్మా? గట్టిగా చెప్పండి. మోసే కాదమ్మా, యెహోషువ అనేటటువంటి మానవుడు కాలాన్ని ఆపాడు. ఎంతకాలం ఆపాడు? ఇప్పుడు బైబిల్ చూడకండి. ఎంతకాలం ఆపాడు? ఎంతకాలం అయింది యుద్ధం? ఒక దినం అంతా కూడా ఆయన ఆపగలిగాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనం చదువుకుందామండి. అమోరీల మీద యుద్ధం చేసేటటువంటి సమయంలో, అనగా దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు వారికి పెట్టేటటువంటి ఇబ్బందుల నుండి విడుదల కలగడానికి జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధం కావాలి. ఆ యుద్ధం ముగిసేంత వరకు దాకా, విజయాన్ని సంపాదించేంత వరకు దాకా ఆ వెలుగు వాళ్ళకు అవసరం కనుక ఆయన ఏం చేశాడమ్మా? దేవునికి ప్రార్థన చేసినాడు. యెహోవా ఎవరు? మన దేవుడేగా. కనుక ఆ దేవునికి ప్రార్థన చేసినటువంటి సమయంలో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, కాలం ఆగిపోయింది. ఎంతవరకు ఆగిపోయింది? ఒక దినం ఆగిపోయింది. ఆ యొక్క సంఘటన తప్ప ప్రపంచంలో ఎవరికి కూడా, అది మళ్ళీ చదవండి అమ్మా, ఎవరికి కూడా అవకాశం ఆశీర్ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఒక నాడెల్లా వెనుకగా తర్వాత కానీ ఎప్పుడు కూడా జరగనటువంటి చాలమ్మా. ఎంత ఆశ్చర్యం! దేవుని యొక్క కార్యాలు అట్లా శాశ్వతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు గనక ఎవరు ఇంత మటుకు చేయనటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని దేవుని ద్వారా జరిగినట్లుగా మనం చూస్తుంటాం. నీతిమంతులకు విజయాన్ని చేయడానికి, అనీతిమంతులకు అపజయము కలగడానికి అవసరమైనటువంటి కాలాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలిగినటువంటి పరిస్థితి. కానీ ఆ కాలాన్ని సొంతం చేసుకోవడానికి, లేకపోతే ఆ కాలాన్ని అనుభవించడానికి భక్తితో ప్రార్థన అవసరం. అక్కడ ఆ విశ్వాసంతో ప్రార్థన అవసరం కనుక ఆ కాలం ఆగింది. ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చున్నటువంటి స్టూడెంట్స్, అయ్యో నేను ఈ ప్రశ్న వస్తుందని నాకు తెలుసు కానీ నేను చదువుకోలేదు, నాకు ఇవ్వబడినటువంటి టైంలో నేను చదువుకోలేదు, ఇప్పుడు ఉంటే బాగుండు, ఎవరన్నా కాపీ కొట్టడానికి ఏదన్నా అందిస్తే బాగుండు అని అనుకుంటారు. కానీ ఆ సమయంలో అతనికి అది లభించకపోతే తాను దుఃఖించవలసిందే, తన ఫలితాలను వ్యతిరేకంగా చూసుకోవాల్సిందే. కనుక ఆ సమయం ఎంత ఇంపార్టెంటో, దానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం గమనించుకోవాలి. అందుకే కాలాన్ని కొలవడానికి దానికి ఒక వాడి యొక్క మెజర్మెంట్స్ అనేటటువంటిది ఉండాలి. కనుకనే దేవుడు ఈ కాలాన్ని ఆ విధంగా విభజించినట్టుగా మనం చూస్తాం. జరగవలసినటువంటి కాలంలో మనం చేయకపోయినట్లయితే అది భయంకరమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, వెళ్ళిపోతున్నటువంటి 2024 సంవత్సరంలో నేను చేయవలసినటువంటి పని ఏమన్నా మిగిలి ఉన్నదా? ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నాకు అవసరమైనటువంటి బోధలు అనేకములు విన్నాం. ఎంతోమంది దైవ సేవకులు లేకుంటే ప్రవక్తలు వారెంతో బోధించి ఉన్నారు. నా జీవితంలో మార్పు కలిగినదా, లేక ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నదా?
మనం చర్చ్కి వెళ్ళాలంటే మనం అంతా సిద్ధపడుతూ ఉంటుంటాం. నాకు పెన్ను, ఫోను కూడా నా జేబులో ఉంటే కొంచెం నాకు తృప్తి, అది ఉంటుంది. అది ఈరోజు అవి లేవు. పెన్ను లేదు, ఫోన్ లేదు. నేను తయారై వచ్చేస్తున్నాను. నా దృష్టి ఏమున్నది, నేను ఇక్కడికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, అదే చూసుకుంటున్నాను. కానీ నేను అనుకున్న ఈ మాత్రం ఉండిపోయినాయి. నేను ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునేటటువంటివి ఉండిపోయినాయి. ఇప్పుడు కావాలంటే దొరుకుతుందా, నేను పరిగెత్తగలుగుతానా? కనుక సమయం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలో తెలుసా? మనం వెంటనే దుర్దినాలు అనేవి ఉంటాయి. దుర్దినములు రాకముందే మనం సిద్ధపడాలి. బాల్యముందే మనం సిద్ధపడాలి. దేవుని యొక్క మార్గాన్ని కనుగొని అందులో మనము ఎదగవలసినటువంటి వారం వింటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం వెళ్ళిపోతుంటుంటే కొంతమందికి సంతోషం కలగవచ్చు, కొంతమందికి దుఃఖం కలగవచ్చు. ఈ సంవత్సరంలో నేను సంపాదించవలసింది చేయలేకపోయాను, ఈ సంవత్సరంలో నేను నా పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. ఇలాంటి అనేటటువంటి అనేక సమస్యలు ఉంటాయి. కానీ వాటి విషయం మనము దుఃఖపడవలసినటువంటి పని లేదు. కానీ రాబోయేటటువంటి సంవత్సరం ఏదైతే ఉంటుందో 2025 సంవత్సరం రానున్నది కనుక దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ గొప్ప అవకాశంలో నేను ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందగలను, ఏ విధమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన మనకు ఉండాలి. గతించిన కాలంలో మనము ఓడిపోయినటువంటి అంశాలను మనము జ్ఞాపకం చేసుకొని దానిని సరిదిద్దుకునేటటువంటి పరిస్థితిని మనము దేవుని ద్వారా పొందవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏమి చేయాలి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించిన కాలంలో ఎంత వ్యర్థమైనటువంటి కాలాన్ని గడిపామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం గడుపుకున్నాం. మన జీవిత కాలంలో మనం చేయవలసినటువంటి చేయలేక ఒక విధమైనటువంటి మదన పడుతూ మన యొక్క హృదయంలో ఆందోళన కలిగి ఉన్నామనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. వృధాగా గడిపినటువంటి కాలాన్ని బట్టి మనం చింతించవలసి ఉన్నది. దేవుడు అనుగ్రహించే గొప్ప వాక్యాలను బట్టి మనము మరి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనం గడిపినట్లయితే మనం ఎంతో దీవించబడతాం. పెళ్లి కుమారులు వచ్చేటటువంటి సమయంలో బుద్ధి లేనటువంటి కన్యకలు, మరి వారు సిద్ధంగా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ సమయంలో వారికి సిద్ధపాటు కావాలంటే ఏ పరిస్థితుల్లోనూ దొరకలేదు. వారితో పాటు సిద్ధపడినటువంటి వారు కూడా వారికి ఏమి సహాయం చేయలేకపోయినారు. ఎందుకంటే వారికి ఆ విధమైనటువంటి అవకాశం లేదు. వారు ఒకవేళ షేర్ చేసుకున్నట్లయితే ఆ నూనెను వీరి యొక్క దీపాలు కూడా ఆరిపోయే పరిస్థితి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కదిలేటటువంటి కదలికలో కాలం కూడా కదిలిపోతూ ఉంది. మన ప్రపంచంలో చూస్తే ఈ చైతన్యం అంతా కూడా కదలికలోనే ఉంది. ఆ కదలిక లేకపోయినట్లయితే మృత్యమే, అంటే చావే. కనుక కదలిక లేనటువంటి వారిని మనం గమనిస్తే మనం ఏమనుకుంటాం? అతను చనిపోయినాడు అనుకుంటాం. ఇది బాహ్యమైనటువంటి కదలికనే కాకుండా అంతరంగమైనటువంటి కదలికలు కూడా, గుండె కొట్టుకోకపోయినట్లయితే అది స్థితిలో కదలికను కలిగి ఉన్నటువంటిది. అంటే ఉన్న స్థలంలోనే ఉంటుంది. ఆ స్థలంలో అక్కడే ఉండి అది కదులుతూనే ఉంటుంది. అలాగే లంగ్స్ అంతే, కిడ్నీస్ అంతే, శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయా స్థితిలో ఉండి కదులుతూనే ఉంటాయి. కదలిక లేనటువంటి పరిస్థితి లేదు. కనుక ఎవరికి కదలిక లేకుండా ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యం విన్నప్పటికీ, దేవుని యొక్క మార్గంలో కొంత నడిచినప్పటికీ, విశ్వాసం కలిగినప్పటికీ, దేవుడు ఎవరో మనం ఎరిగినప్పటికీ, మన యొక్క జీవితాలు మారకపోయినట్లయితే మనం కదలలేనటువంటి స్థితిలో మృతులమై ఉన్నామనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. గత కాలంలో మనము పొందినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదంలో మనము ఆత్మీయ మేలును మనము పొంది ఉన్నామా, లేకపోతే కదలలేని స్థితిలో ఉన్నామా? అదే పాత అలవాట్లు మనకున్నాయా? అదే పాత జీవితం మనం కలిగి ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకొని ప్రభు సన్నిధిలో మనము ఆలోచించకపోయినట్లయితే, మన జీవితాలను సరి చేసుకోకపోయినట్లయితే చాలా దుర్భరమైనటువంటి జీవితంలో మనం ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 12-14 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే, ఆనందించుడి, అవునమ్మా, మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు. ఆ, ఆ, కొంచెము కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చునాకై అది దీపస్తంభం మీద పెట్టబడుతుంది అనేటటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నీవు లోకమునకు వెలుగు అని ప్రభు అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదమో మనము గమనిద్దాం. ఎందుకు మనము లోకంలో వెలుగై ఉంటామో? మనం నిజంగా దేవుని యొక్క ఏమంటారు, ఆయన యొక్క ప్రాపర్టీయా? కాకపోతే ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మీరు వెలుగని ఎలా చెప్పగలుగుతున్నారో మత్తయి సువార్త, యోహాను సువార్త 8:12లో మనం చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఎవరైతే ఆ లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తును నమ్మి ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన మార్గంలో నడిచేటటువంటి వారందరూ కూడా వెలుగై ఉంటున్నారనేటటువంటి సత్యాన్ని ప్రభువు మనకు ప్రకటిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంచేత మనం ఒకవేళ వెలుగై ఉన్నట్లయితే, మనము ముట్టించబడితే, వెలిగించబడినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క బాధ్యత ఏంటి? ఆ సూర్యునికి ఒక బాధ్యత చెప్పాడు. ఏంటంటే, నాయన నువ్వు వెలుగు, నువ్వు దినాన్ని ఏలుమని ఆ సూర్యుని సృష్టించినటువంటి దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి ఆయన ద్వారా రక్షణ నాకున్నదనేటటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించి ఆ యొక్క మార్గంలో నడుస్తున్నట్లయితే నువ్వు చేయవలసినటువంటి బాధ్యత నీకు ఒకటి ఉన్నది. అదేంటంటే, నువ్వు వెలిగించబడ్డావు. మంచం కింద లేకుంటే కొంచెం కింద పెట్టబడేటటువంటి దీపము కాదు, అనేకులకు వెలుగుని ఇచ్చేటట్లుగా నీవు దీపస్తంభం మీద పెట్టబడినటువంటి జ్యోతివై ఉంటున్నావనే సత్యాన్ని గమనించి గ్రహించి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒకవేళ నీ జీవితం అట్లా లేకపోయినట్లయితే, ఇతరులకు వెలుగునిచ్చేటటువంటి జీవితం కాకపోయినట్లయితే, ఈ రోజైనా ఈ సంవత్సరపు గడవరి దినాల్లోనైనా జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో నీ దిద్దుబాటును కనపరచవలసి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి వారు వెలుగై ఉంటున్నారు. వెలుగు అనేటటువంటిది ఏ విధమైనటువంటి కారణం లేకుండా సృష్టించబడలేదు. దానికి ఒక కారణం ఉన్నది. వెలుగును చీకటిని సపరేట్ చేసేటటువంటి వెలుగు అది, ఆ శక్తి కలిగినటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజ్య సంబంధులు మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్టయితే 12-14 వచనాల్లో చూస్తే, అమ్మ రాజ్య సంబంధులు వెలపట చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏముంటుందమ్మా? ఏడుపును పండ్లు కొరుకుంటూనే ఉంటారు. సత్యం, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 12-14 వచనాల్లో మనం గమనించినట్లయితే రాజ్య సంబంధులను గురించి చెప్పాడు, చీకటిని గురించి చెప్పాడు. చీకటి వెలుగుని ఎందుకు సపరేట్ చేశాడో ప్రభు మనకు బోధపరుస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది! నిన్ను హెచ్చరిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క మాటలను ఈ ఉదయకాలంలో నీ చెవుల్లో నుండి నీ హృదయంలోకి ఒకవేళ వెళ్ళినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు. అది వెలుగులో ఉన్నదా, చీకట్లో ఉన్నదా? వెలుగు ఎంత ఆశీర్వాదకరమైనది! ఆ వెలుగులో ఉంటే నువ్వు చేయవలసినటువంటి బాధ్యత ఏంటి? ఒకవేళ చీకట్లో ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నీ జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటిది దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నారు. వారు చీకట్లోనికి త్రోయబడతారు. రాజ్య సంబంధులు అనగా దేవుని పరిశుద్ధ రాజ్యానికి దూరంగా ఉన్నటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి వారు, ఈ లోకంలో సంపాదించుకున్నటువంటి వారు. అనేకమైనటువంటి టాలెంట్స్ని మనము కలిగి ఉంటాము. ఆ టాలెంట్స్ అన్నీ కూడా ఒకవేళ టెంపరీ అయినట్లయితే అవి నాశనమే. పర్మనెంట్ ప్రాపర్టీని మనం సంపాదించుకోవాలి. అనగా శాశ్వతమైనటువంటి ప్రాపర్టీని, అనగా ఆస్తిని మనం సంపాదించుకోవాలి. అది దేవుడు ఏమంటున్నారు? అది శాశ్వతమైన, ఈ లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కనబడేటటువంటి అన్నీ కూడా శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం కోరుకోవాల్సినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయం అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఉన్నదా? శాశ్వతమైనటువంటి దేవుని రక్షణ మనకు అవసరమా? అది మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నామా?
జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితం, గడిచినటువంటి జీవితం ఒక 2024 సంవత్సరం కాదు. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనకి ఎంత వయసు ఉందో అన్ని సంవత్సరాలను గంటలతో హెచ్చించండి, నిమిషాలతో హెచ్చించండి, సెకండ్స్తోనే హెచ్చించండి. అద్భుతమైనటువంటి దేవుని ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని అంతకాలంలో నిజంగా ప్రభువుకు ఇష్టమైనటువంటి అంగీకారమైనటువంటి స్థితిలో మనం ఎంతకాలం ఉన్నాం అనేటటువంటి విషయాన్ని, ప్రయోజనకరమైనటువంటి జీవితం ఎంతకాలం గడిపాం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధమైనటువంటి రివైవల్ ఏదైతే ఉంటుందో మన జీవితంలో, ఆ విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొంది ఉన్నామనేటటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తామో, ఆయనకు మనం ఏం చేయాలి? ఆయన ఏం కోరుకుంటున్నారు? మారు మనసును కొనుక్కు. మారు మనసు అంటే ఇదివరకు ఉన్నటువంటి మనసు కాదు, ఇప్పుడు నూతనమైనటువంటి మనసు. నీవు క్రీస్తులో నూతనమైనటువంటి జీవిగా ఉండవలసింది ప్రభు కోరుకుంటున్నాడు. మన జీవితం అలా ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా గడిచిపోయినటువంటి సమయం వ్యర్థంగా గడిపినట్లయితే మనము దుఃఖపడవలసిందే. ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించవలసిందే. ఆయన యొక్క క్షమను మనము కోరవలసినటువంటిదే. ఇకను ముందు ఇవ్వబడుచున్నటువంటి నూతనమైనటువంటి జీవితంలో, నూతనమైనటువంటి కాలంలో, ఒక అవకాశంలో మనము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడిపి ఆ యొక్క వెలితిని పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యతను ప్రభు మనకు అనుగ్రహిస్తుంది. గడిచిన కాలం తిరిగి రమ్మంటే రాదు. అదే మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జామినేషన్స్లో కూర్చున్నటువంటి స్టూడెంట్స్ ఒకవేళ చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏదైనా మిగిలి ఉన్నట్లయితే, ఆ సబ్జెక్ట్స్లో ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు జవాబు రాయలేనటువంటి పరిస్థితుల్లో తనకు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అయ్యో, నేను ఎంత సమయాన్ని వ్యర్థం చేశాను, ఇప్పుడు చదువుకొని ఉంటే ఎంత బాగుండేదే, ఈ ప్రశ్నలకు నేను జవాబు ఇచ్చేవాడిని, నేను మంచి మార్క్స్ సంపాదించుకునేవాడిని, నా జీవితం బాగుండేది, భవిష్యత్ జీవితం బాగుండేది అనుకుంటున్నాడు. భవిష్యత్తు కొరకు ఇప్పుడు ప్రార్థించేదే కాదు, గడిచిన కాలంలో నువ్వేం చేశావు, నీకు ఇవ్వబడినటువంటి రాబో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నూతన సంవత్సరంలో నూతన అవకాశాన్ని నువ్వు ఏ విధంగా దానిని డెవలప్ చేసుకోవాలి, దానిని వాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని నువ్వు ఈ దినమున ఒకవేళ నువ్వు ఆ సిద్ధపాటును కలిగి ఉండకపోయినట్లయితే, నీకు జీవితకాలమంతా ఇచ్చినటువంటి కాలం ఎలా వ్యర్థమైపోయిందో అంతకంటే ఘోరంగా జరిగిపోతుంది నీ రాబోయేటటువంటి కాలం. కనుక జాగ్రత్త హనుమా. కాలము మళ్ళీ రాదు, అవకాశాలు మళ్ళీ రావు. కనుక ప్రభువు పిలిచినప్పుడే, పెళ్లి కుమారులు వచ్చినప్పుడే నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ లైట్స్ నీకు ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించండి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలుకు దేవుడగు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, అమ్మా, నేను ఈ స్థలమున నిన్ను హెచ్చింప చేయునట్లు నీ మార్గములను నీ క్రియలను దిద్దుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసా? ఈ స్థలంలో నిన్ను దీవించాలంటే, నువ్వు ప్రోగ్రెస్లోకి వెళ్ళాలంటే నీ పాత జీవితం పనికిరాదు సుమా. నీ పాత జీవితం పనికిరాదు. నువ్వు ఎంతో చేయవలసినటువంటి స్థితి, నువ్వు ఆ ప్రభువును మహిమపరచడానికి అనేక కార్యాలు ఉన్నాయి, అవన్నీ చేయలేదు. అందుచేత ఇప్పటికైనా నీ జీవితంలో నీ క్రియలు, నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఆలోచనను ఒకవేళ నువ్వు దిద్దుకొనకపోయినట్లయితే నీకు దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం దొరకదు సుమా. ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఎవరో నడుస్తూ రోడ్డు క్రాస్ చేస్తుంటుంటే మనం కేకేస్తాం, అయ్యో మోటార్ సైకిల్ వస్తుంది, లేకుంటే మోటార్ వస్తుంది, జాగ్రత్త అంటాం. అంటే వానికి దెబ్బ తాకకూడదని కదా. దేవునికి ఏమి అవసరం? నువ్వు పాపంలో ఉంటేమి, పుణ్యంలో ఉంటేమి, ఆయన పరలోకపు తండ్రి గనుక నీవు నేను నశించుట ఆయనకి ఇష్టం లేదు గనుక ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు మనల్ని అందరినీ రక్షించడానికి. ఆ రక్షణ సంబంధమైనటువంటి ఆయన యొక్క స్వరాన్ని మనము వినకపోయినట్లయితే, నీ జీవితంలో మార్పు లేకపోయినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన చదివిస్తున్నాడు, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు దిద్దుకో.
దిద్దుకో, దిద్దుకో, దిద్దుకో అని ప్రభు చెప్తున్నాడు. నీకు రాబోయేటటువంటి నూతన సంవత్సరంలో నువ్వు చేయబోయేటటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు పఠించాలి, అనగా చదవాలి. నీ జీవితంలో గతించిన కాలంలో నేనేం చేశానని చదవాలి. ఒకవేళ నువ్వు ఏ స్థలంలో అయితే నువ్వు ఫెయిల్యూర్ అయినావో, నీవు ఫలించలేకపోయినావో, ఆ స్థితి ఎందువలన జరిగిందో నువ్వు జ్ఞాపకం చేసుకొని మరి రాబోయేటటువంటి జీవితంలో ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా సక్సెస్ఫుల్గా నీ జీవితం ముందుకు సాగాలంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే, ఆ ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితంలో ఆయనకు అంగీకారమైనటువంటి లైఫ్లో నువ్వు ఉండాలనుకుంటే కనుక నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. అది నీ యొక్క మోటో అయి ఉండాలి. వచ్చే సంవత్సరంలో నీకు అది ఒక సూచించేటటువంటి ఒక సూచనగా నీకు జీవితంలో ఉండాలి. మార్పు కలిగి ఉండాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకు సిద్ధపడినటువంటి వారందరూ మరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియమైన ప్రభువా, యేసు రాజా, పరిశుద్ధుడా, నానా నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నానా గత కాలం మేము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు అనుగ్రహించినటువంటి కృపా కాలమును బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఆశించిన రీతిల్లో మా జీవితం లేకపోయినట్లయితే ప్రభువా మమ్మల్ని మన్నించండి తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు, వెలుగులో ఏ విధమైనటువంటి జీవితం ఉంటుంది, చీకట్లో ఏ విధమైన జీవితం ఉంటుంది. అయితే గత కాలంలో మేము గతించిన కాలంలో మా యొక్క ప్రవర్తన, మా యొక్క జీవితం, మా యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో నా తండ్రి మేము గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరు అనుగ్రహించబోయేటటువంటి నూతన జీవిత కాలంలో మేము ఉండవలసినటువంటి రీతిని కూడా మాకు నేర్పించమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నీవు లోకమునకు వెలుగై ఉంటున్నావు తండ్రి. నీ యందు విశ్వాసం కలిగినటువంటి వారు వెలుగై ఉంటున్నారు ప్రభా. వారు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తారని మీరు సెలవిస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన రక్షక, మా జీవితాన్ని మార్చండి ప్రభా. మా యొక్క హృదయాలను నీ చేతికి అప్పగించున్నాం తండ్రి. ప్రక్షాళన చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. కేవలం నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే నా తండ్రి మేము స్వస్థపరచగలుగుతాం. ఆత్మీయ జీవితంలో నా తండ్రి నీ యొక్క వెలుగును పొందగలుగుతాం. కేవలం నీ అందరి విశ్వాసంలో నా తండ్రి ఉండగలుగుతాం తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మేము నిజముగా నీ యొక్క వెలుగును కలిగి ఉన్నట్లయితే మేము కొంచెం కింద పెట్టబడినటువంటి వారము కాకుండా దీపస్తంభం మీద నా తండ్రి నిలబెట్టబడినటువంటి వెలుగై నా తండ్రి అనేకులకు వెలుగును నా తండ్రి మేము అందించగలిగినటువంటి మాకు జీవితాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కృపా సత్య సమృద్ధి కలిగినటువంటి వాడు కాలము మా యొక్క జీవితము సమస్తము నీ యొక్క స్వాధీనమై ఉంటున్నది కనుక నీ యొక్క చిత్తానుసారమైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించి దీవించమని ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. నాదు మార్గమెల్ల యేసు నాతో గూడి నడుచును, మేరాలేని యేసు ప్రేమ మోదముందనుందుదు, పావనాత్మశక్తి నొంది పాపమెల్ల విడేదా, కష్ట దుఃఖ బాధలందు స్రష్ట యేసే నా దిక్కు, కష్ట దుఃఖ బాధలందు స్రష్ట యేసే నా దిక్కు. నాదు మార్గమెల్ల యేసు నాతో గూడి నడుచును, జీవాహారమిచ్చినను జీవదాత పోషించు, మార్గయాసమున నేను దప్పిగొన్న పక్షంబు, మాధుర్యం పొనిలు నాకు బండ నుండి రాపించు, మాధుర్యం పొనిలు నాకు బండ నుండి రాపించు. నాదు మార్గమెల్ల యేసు
యేసు నాతో గూడినచును. ఎంత గొప్ప ప్రేమ మీది, సంతసింతుమాత్మలో, భూలోకాంబు విడగానే ఆలోకాంబు జేరగా, దూతగానముని గూడి యేసును స్తుతించేదా. దూతగానముని గూడి యేసును స్తుతించేదా. అందరికి వందనాలండి. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు.